హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందు ఒక కొత్త స్టోరీతో వచ్చాను. స్టోరీ మొదలు పెట్టే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్ని సపోర్ట్ చేసినట్టు అవుతుంది, నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతారు. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వారు ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 చూసిన తర్వాత చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా పదండి మన దయ్యాల ప్రపంచంలోకి. వైజాగ్లో జరిగిన మర్డర్ డీటెయిల్స్ మొత్తం వచ్చాయి. అలాగే ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి గీతా మేడం కూడా మిమ్మల్ని కలవడానికి వచ్చారు అని చెప్పాడు ఎస్ఐ ప్రకాష్. ఫారెన్సిక్ ఆఫీసర్ గీత లోపలికి వచ్చి, సార్, వైజాగ్లో చనిపోయిన అతని పేరు రాజారావు. అతను ఒక ట్రావెల్ బిజినెస్ చేస్తూ 7 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాడు. చనిపోయిన ముగ్గురికి ఏమైనా సంబంధం ఉందేమోనని ఎంక్వైరీ చేశాము. ఇక్కడ ఒక్క క్లూ కూడా దొరకలేదు. అసలు వీళ్ళ ముగ్గురికి పరిచయం కూడా లేదు. వైజాగ్లో చనిపోయిన రాజారావు వాళ్ళ నాన్నగారు కూడా స్పృహలో వచ్చి మిగతా వాళ్ళు చెప్పినట్టే ఫస్ట్ గజ్జల సౌండ్ వచ్చింది, ఆ తర్వాత పొగ వచ్చింది. దాంట్లో నుంచి అమ్మవారు వచ్చి చంపేసింది అని అంటున్నారు. వాళ్ళ ఇంటి ముందు సీసీ కెమెరాలు ఉన్నాయి, కానీ అందులో ఏమీ రికార్డ్ అవ్వలేదు. ఈ మర్డర్ చేసేటప్పుడు కూడా సేమ్ ప్యాటర్న్ యూజ్ చేశాడు. అక్కడ కూడా ఒక ఎముక, 2 వెంట్రుకలు దొరికాయి. గోడ మీద సంహారం అని రాసి ఉంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అక్కడ దొరికిన బోన్ కూడా ఒక చేతిదే. దాని సైజును బట్టి అది కూడా 12 నుంచి 13 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళది. 2 చోట్ల దొరికిన వెంట్రుకలు DNA టెస్ట్ రిపోర్ట్లు వచ్చాయి. ఒక చోట వెంట్రుకలు 30 సంవత్సరాలు అయితే వేరే చోట దొరికిన వెంట్రుకలు 45 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళది. అంటే హంతకుడు విగ్గు వాడుతున్నాడని మనకు అర్థమైంది. కానీ అతను వదిలి వెళ్లే ఎముకలు ఒకే బాడీలో అనుకున్నా కానీ ఇప్పుడు మూడోది కూడా చేతి ఎముకనే. ఒకే మనిషికి 3 చేతులు ఉండవు కాబట్టి ఇవి వీళ్ళ వల్ల చనిపోయిన పిల్లలవా లేక కిల్లర్ అతని సింబల్ గా వదిలి వెళ్తున్నాడో అర్థం కావట్లేదు. చనిపోయిన ముగ్గురి బాడీలో ఉన్న కెమికల్ ఒకటే. దాని గురించి తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాము. వైజాగ్ లో చనిపోయిన వ్యక్తి కుడి చేయి విరగొట్టి ఉంది. అంతేకాకుండా చనిపోయిన వ్యక్తి దగ్గర కుడి చేతి ఎముక దొరికింది అని చెప్పింది ఫారెన్సిక్ ఆఫీసర్ గీత. ఇంతలో ఎస్ఐ ప్రకాష్, సార్, సంహారం అంటే పురాణాల్లో రాక్షసులని, శత్రువులని చంపేటప్పుడు వాడుతారు. కానీ ఇక్కడ ఉన్న ముగ్గురి క్యారెక్టర్లు క్లీన్గా ఉన్నాయి. వీళ్లపై ఒక్క కేసు కూడా లేదు అని చెప్పాడు. అప్పుడు డిఎస్పి, 2 స్టేట్లో జరిగాయి కాబట్టి ఇది ఖచ్చితంగా పెద్ద కేసు అవుతుంది. మనకు ఇంకా 6 రోజుల టైం ఉంది. ఈలోపు ఏదో ఒక క్లూ దొరుకుతుంది అని అన్నాడు. ఇంతలో క్లూస్ టీమ్ ఆఫీసర్ హడావిడిగా వచ్చి, సార్, మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. విశ్వనాథం గారి ఇంటి దగ్గర మొత్తం చెక్ చేస్తూ ఉండగా ఆ ఇంటి వెనకాల ఉన్న డోర్కి మాకు ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. వెంటనే వాళ్ళ ఇంటికి వచ్చే వాళ్ళవి, పక్కింటి వాళ్ళవి మొత్తం చెక్ చేశాము. కానీ ఎవ్వరిది మ్యాచ్ అవ్వలేదు. ఇది ఖచ్చితంగా ఆ కిల్లర్దే అయి ఉంటుంది. వెంటనే ఆ ఫింగర్ ప్రింట్స్ ని మన డేటాబేస్ మొత్తం చెక్ చేయండి అని డిఎస్పి అన్నాడు. 2 రోజుల తర్వాత క్లూస్ టీమ్ ఆఫీసర్ డిఎస్పి దగ్గరికి వచ్చి, సార్, మర్డర్ స్పాట్ లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ ఎవరివో కనిపెట్టాము. అతని పేరు పైడి శంకర్, పాత బస్తీలో ఉంటాడు. పైడి శంకర్ ఒక పెద్ద రౌడీ షీటర్. అతని దగ్గర చాలా మంది మనుషులుంటారు. వాళ్ళు శంకర్ కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారు. అలాంటిది అతన్ని అరెస్ట్ చేయాలంటే చాలా కష్టం అని చెప్పాడు ఎస్ఐ ప్రకాష్. డిఎస్పి పైడి శంకర్ ఉన్న ఏరియాకి తన ఫోర్స్ తో వెళ్లి దొరికినోడిని దొరికినట్టే పట్టుకొని అరెస్ట్ చేశారు. శంకర్ ని జుట్టు పట్టుకొని తీసుకువెళ్లి స్టేషన్ లో పడేశారు. స్టేషన్ లో ఉన్న శంకర్ ని ఎంత కొట్టినా నిజం చెప్పడం లేదు. అసలు చనిపోయిన వాళ్ళు ఎవరో కూడా తెలియదు అని అంటున్నాడు. అప్పుడు డిఎస్పి శంకర్ దగ్గరకు వెళ్లి, చనిపోయిన వాళ్ళు ఎవరో తెలియదా? అలాంటప్పుడు విశ్వనాథం ఇంటి దగ్గర నీ వేలి ముద్రలు ఎలా ఉన్నాయి అని అడిగాడు. దాంతో శంకర్, సార్, నేను పెద్ద పెద్ద వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి దందా చేసి డబ్బులు సంపాదిస్తాను, కానీ ఇప్పటి వరకు మర్డర్ చేయలేదు. అసలు విశ్వనాథం ఎవరో కూడా తెలియదు. అతను చనిపోయిన రోజు నేను బెంగుళూరులో మా చెల్లి ఇంటికి వెళ్ళాను. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, మీరు నన్ను కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారు అని భయంగా అన్నాడు. అప్పుడు డిఎస్పి, సరే, మొత్తం ఎంక్వైరీ చేస్తాము. హత్యలు చేసింది నువ్వే అని తెలిస్తే
కోర్టుకు కూడా వెళ్ళవు, ఇక్కడే ఎన్కౌంటర్లో లేపేస్తాము అని కోపంగా అంటూ బయటికి వెళ్ళిపోయాడు. అలా కోపంతో బయటికి వచ్చిన డిఎస్పి ఎస్ఐ ప్రకాష్తో ఆ 3 హత్యలు జరిగినప్పుడు శంకర్ ఎక్కడ ఉన్నాడు, ఎవరెవరిని కలిశాడు, అతని ఫోన్ సిగ్నల్ డీటెయిల్స్ మొత్తం గ్యాదర్ చేయండి. ఒకవేళ వీడు డైరెక్ట్గా చంపకపోయినా వేరే వాళ్ళని పంపించి ఉండవచ్చు అని చెప్పాడు. దాంతో ఎస్ఐ ప్రకాష్ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. ఒక రోజు తర్వాత ఎస్ఐ ప్రకాష్ డిఎస్పి దగ్గరికి వెళ్ళి, సార్, శంకర్ చేసిన పాత నేరాలనే ఒప్పుకున్నాడు, కానీ ఈ 3 హత్యలు మాత్రం తనకు సంబంధం లేదు అని అంటున్నాడు. తన మొబైల్ సిగ్నల్ కూడా ట్రాక్ చేశాము. ఆ హత్యలు జరిగినప్పుడు అతను ఆ ప్లేస్లో లేడు. విశ్వనాథన్ హత్య జరిగిన రోజు కూడా నిజంగానే అతను బెంగళూరులో ఉన్నాడు. మనల్ని కావాలనే ఎవరో తప్పుదారి పట్టిస్తున్నారు అని అన్నాడు ప్రకాష్. అప్పుడు డిఎస్పి, మనం శంకర్ని తక్కువ అంచనా వేయలేము, ఎలాగైనా రేపటి వరకు శంకర్ నోటి నుండి నిజం రాబట్టుకోవాలి అని అంటూ ప్రకాష్తో పాటు డిఎస్పి కూడా స్టేషన్కి వెళ్ళాడు. ఎంత కొట్టి టార్చర్ చేసినా కానీ శంకర్ నోటి నుండి నిజాలు బయటికి రావడం లేదు. అలా కొద్దిసేపటి తర్వాత డిఎస్పి ప్రకాష్ని పిలిచి, నువ్వు 2 డేస్ నుంచి స్టేషన్లోనే ఉన్నావు కదా, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని అన్నాడు. నైట్ పెట్రోలింగ్ చూసుకుని రాత్రి 12 గంటలకు స్టేషన్ దగ్గరకు వచ్చిన సిఐ డిఎస్పిని చూసి, సార్, మీరున్నారేంటి, ప్రకాష్ ఉండాలి కదా అని అడిగాడు. 2 డేస్ నుంచి రెస్ట్ లేదని నేనే ఇంటికి పంపాను అని అన్నాడు డిఎస్పి. అప్పుడు సిఐ, సార్, మీరు ఇంటికి వెళ్ళండి, నేను చూసుకుంటానని అన్నాడు. అలా మాట్లాడుతూ ఉండంగా సడన్గా గజ్జల సౌండ్ వినిపించడంతో కంగారుగా చూస్తూ, ఆ సౌండ్ ఎక్కడి నుండి వస్తుంది అని అడిగాడు డిఎస్పి. అప్పుడు ఎస్ఐ, ఏమైంది సార్, ఎందుకు ఇలా కంగారు పడుతున్నారు, ఏవో మిడతలు అరుస్తున్నాయి అంతే అని తేలికగా చెప్పాడు. ఇంతలో స్టేషన్ లోపలికి పొగ రావడంతో కానిస్టేబుల్ వైపు చూసి, డోర్ క్లోజ్ చేయండి, లోపలికి ఎవరూ రాకూడదు అని గట్టిగా అరిచారు డిఎస్పి. అలా చెప్తూ ఉండంగా అమ్మవారి రూపం లోపలికి రావడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి గన్ తీసేలోపే స్పృహ తప్పి పడిపోయాడు సిఐ. కానిస్టేబుల్తో పాటు సిఐ కూడా స్పృహ తప్పి పడిపోవడంతో పొగ పీల్చకుండా ముక్కుకు కర్చీఫ్ అడ్డం పెట్టుకుని అమ్మవారి రూపం ముందుకు వెళ్ళి నుంచున్నాడు డిఎస్పి. జరిగే సంహారాన్ని ఎవరూ ఆపలేరు అని గట్టిగా అరుస్తూ డిఎస్పి మీదికి అమ్మవారి రూపం వచ్చి పౌడర్ కొట్టడంతో స్పృహ తప్పి కింద పడిపోయాడు. సరిగ్గా ఉదయం 4 గంటల సమయంలో స్పృహ రావడంతో లేచి హడావిడిగా సెల్లో ఉన్న శంకర్ దగ్గరకు వెళ్ళాడు. అలా వెళ్ళిన డిఎస్పి ఒక్కసారిగా షాక్కి గురై కింద పడ్డాడు. స్టేషన్లో శంకర్ తల తెగి పడి ఉంది. గోడ మీద జరిగే సంహారాన్ని ఎవరూ ఆపలేరు అని రాసి ఉంది. అదంతా చూసిన డిఎస్పి టెన్షన్తో ప్రకాష్కి కాల్ చేసి అర్జెంట్గా స్టేషన్కి రా అని చెప్పి స్టేషన్లో ఉన్న కంప్యూటర్ ఆన్ చేసి సీసీ ఫుటేజ్ చూస్తూ, ఇదేంటి, ఏమీ రికార్డ్ అవ్వలేదు అని ఆశ్చర్యంగా అనుకున్నాడు డిఎస్పి. ఇది ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లోని హారర్ థ్రిల్లర్ ఎపిసోడ్. మళ్ళీ కొత్త ఎపిసోడ్తో కలుద్దాం. ఇప్పటి వరకు ఎవరైనా లైక్ చేయడం మర్చిపోతే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ ఎలాగుందో కామెంట్లో తెలియజేయండి.